హాయ్ అండి. కట్ వర్క్ నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందామో చూద్దాము. బకరం పేపర్ వేసి మనకు కావాల్సిన సైజులో బకరం పేపర్కి అయితే నేను నెక్ మన మార్కింగ్ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత నెక్ పొడవు మార్కింగ్ పెట్టుకొని కట్ వర్క్ షేప్ అయితే ఇచ్చుకున్నాను. ఈ విధంగా పేపర్ అయితే రెడీ చేసుకున్నానండి. చేసుకున్నాక కింద నేను లైనింగ్ పీస్ పెట్టుకొని ఇది జరగకుండా ఉండడానికి స్టిచ్ పొడవుగా అయితే వేశాను. వేసిన తర్వాత ఈ సైడ్లకు పేపర్ ఎక్స్ట్రా ఉందని నేను ఇప్పుడు పేపర్ మాత్రం కట్ చేస్తున్నానండి. కటింగ్ చేసిన తర్వాత దీని కింద మనం లైనింగ్ పీస్ పెట్టుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ను ఈ పేపర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ లైనింగ్ అనేది దానికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయాలండి. ఇప్పుడు ఇది మనం లైనింగ్ అటాచ్ చేసిన బ్యాక్ పార్ట్ మనం మధ్యలో కచక పెట్టాలి. కచక పెట్టిన చోట ఇది నెక్ పీస్ కూడా మధ్యలో కచక పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి ఈ నెక్ మధ్యలో ఉన్న క్లాత్ కంప్లీట్గా కట్ చేసి కచకలు పెట్టుకొని తిప్పుకొని హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది.